సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. స్పెషల్ స్నాక్ ఆనియన్ పకోడీ. ఓ పావు కేజీ ఆనియన్స్ ఇట్లా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఈ పావు కేజీ ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఒకసారి కలుపుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి కట్ చేసుకొని. దాంతోపాటు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకొని కొంచెం అల్లం తురుము వేసుకోండి. ఒక 50 గ్రాములు వెన్నపూస వేసి ఉల్లిపాయ ముక్కలకి బాగా కలపండి. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేలాగా గట్టిగా కలపండి. ఇప్పుడు ఒక 100 గ్రాముల శనగపిండి కూడా వేసుకొని ముక్కలకి కలపాలి. ఈ శనగపిండితో పాటు ఒక 2 టీ స్పూన్స్ వరిపిండి వేసుకోండి. ఈ శనగపిండి బియ్యపిండి ఆనియన్స్కి బాగా పట్టేలాగా గట్టిగా కలుపుకోవాలి. పకోడీ పిండి గట్టిగా కలుపుకోండి. పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడీ అంత క్రంచీగా వస్తుంది. వెన్నపూస వేసాం కదండి, నీళ్ళు అవసరం లేదు దీంట్లో. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఆ శనగపిండి ముద్దని చేతితో తీసుకొని పొడి పొడిగా వేసుకుంటూ వేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకోండి. మన ఆనియన్ పకోడీ రెడీ అయిందండి. మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఈ ఆనియన్ పకోడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.